తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 పార్లమెంట్ సీట్లు గెలుస్తుందని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీశైలం గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి సుమారు 1000 మంది బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు మేయర్ కొలన్ నీలా గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ బండ్రు శోభారాణి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి, భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మే 13 తారీఖున జరిగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్లో కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ మరి నిజాంపేట కార్పొరేషన్లో నీలా గోపాల్రెడ్డి గారి మేయర్ నాయకత్వాన మరి ఈరోజు జైనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనంపల్లి హనుమంతరావు గారు పార్లమెంట్ ఇన్ఛార్జు, అదేవిధంగా కోఆర్డినేటర్ శోభక్క గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ పిసిసి మన భూపతిరెడ్డి గారు, ఇంకా మిత్రులంతా కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మరి సునీతా మహేందర్ రెడ్డి గారు మన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి, మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ రాకముందు ఏవైతే 6 స్కీములు సోనియా గాంధీ గారి నాయకత్వాన, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఏవైతే పేదల సంక్షేమం కొరకు ఇంద్రమ్మ రాజ్యం తీసుకొస్తా అని చెప్పిండో, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు కానీ కార్మికుడు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా రిలాక్స్గా ఉన్నారు. టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక స్టోర్టుపురం దొంగల పరిపాలన ఉండేది. మరి ఇలా రిలాక్స్ అయ్యారంటే అది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన రేవంత్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్రంలో మరి ప్రచారం జరిపిండో, ఏవైతే పేదలకు ప్రజారాజ్యం తీసుకొస్తాడో, మరి ఆ రాజ్యాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే ఈ యొక్క 14 పార్లమెంట్ను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన గెలిపించే బాధ్యత ఉందని చెప్పి మరొక్కసారి నేను ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్న ప్రజలందరికీ, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ప్రజలందరికీ ఇవాళ బీఆర్ఎస్ నాయకులది మరి చట్టం తన పని అది చేసుకపోద్ది అన్నట్టు ఒక్కొక్కరు అవినీతి ఎట్లా ఉందో చూడండి. మరి కాంగ్రెస్ హయాంలో ఎవరైనా ఇటువంటి భూ కబ్జాలు చేసినా ఒక్కసారి ఆలోచన చేయండి. మరి బీఆర్ఎస్కు ఓటేస్తే మురిగిపోతుంది. మరి భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యలపైన పట్టి లేకుండా మరి ఓట్లాడడం జరుగుతుంది. మరి దాని కొరకు ప్రతి ఒక్కరు కూడా చెయ్యి గుర్తు మీద ఓటేపించి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఇంకా బలపరచాలని చెప్పేసి నేను మనవి చేస్తాను.